ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే మన్యం ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రకాశం అలాగే పల్నాడు ఏరియా మీద కూడా ఈరోజు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు ఏరియాలు, ఇటు కారంపూడి ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ దిత్వా ఎఫెక్ట్ ఏ ఏరియాల మీద ఎలా ఉంది అనేది నేను మీకు మరింత క్లియర్గా, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది సెంటర్, అలాగే ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి గయాజ్ జాయిన్ అవుతున్నారు మనతో. సో గయాజ్ని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. సో గయాజ్ మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి ముందు గయాజ్తో మాట్లాడదాం. గయాజ్, డీటెయిల్స్ ఏంటి? అలాగే తిరుపతి నుంచి సురేష్ కూడా జాయిన్ అవుతున్నారు. గయాజ్, ప్రజెంట్ నెల్లూరుకి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికీ అక్కడ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్? తిరిగి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండడంతో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రము రాత్రి నుంచి హెవీగా వర్షం అయితే కురుస్తుంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తం అవడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో 70 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు అయితే వీస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే అధికారులు మరింత అప్రమత్తమై ఉన్నారు. నందు, ఓకే, అంటే ఇప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలకు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు? నందు, అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మంత్రి పొంగూరు నారాయణ కూడా అధికారులతో రాత్రి కూడా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 2,000 మందిని ఈ ప్రాంతాలకు పురక్ష కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పెనుగాలుల వల్ల హెవీగా ఈ కరెంటు స్తంభాలు, అదేవిధంగా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ నష్టం జరగకుండా అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక సిబ్బంది, అదేవిధంగా బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైనా అత్యవసరంగా వెళ్ళాలంటే అక్కడికి వెంటనే వెళ్ళి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. అయితే ఈరోజు స్కూళ్ళకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత అప్రమత్తమైతే చేయడం జరిగింది. తడ నుంచి ఇటు కావులి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు ఒక పట్టపు పాలనలో ఉండే వాళ్ళని మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో సుమారు 17 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సుమారు ఆ ప్రాంతాల్లో కూడా 1800 మందిని ఇప్పటికే పునర్వాస కేంద్రాల్లో అక్కడ ఉంచినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. నందు, రైట్.